హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో నేను మీకు చెప్తూ ఉన్నాను. సో పేపర్ ఎలా అటెండ్ చేయాలి, ఏ సెక్షన్కి సంబంధించి ఎలా ఆన్సర్స్ అనేది ప్రజెంటేషన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే తప్పకుండా మీకు ఈ వీడియో గురించి అండ్ మీ ఫైనల్ ఎగ్జామ్ యొక్క పేపర్ ప్యాటర్న్ మీకు అర్థమయ్యి మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు స్టూడెంట్స్. టైమింగ్ వచ్చేసి 3 hours ఉంటుంది. టోటల్ 100 marks పేపర్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గుర్తుపెట్టుకోండి, మీకు 3 sections ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ ఏలో మీకు 30 marks, సెక్షన్ బిలో 40 marks, సెక్షన్ సిలో 30 marks, ఇలా టోటల్ 100 marks పేపర్ క్యారీ చేస్తూ ఉందన్నమాట. సో సెక్షన్ ఏని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా సెక్షన్ ఏలో 5 questions మీకు ఇస్తే మీరు 3 ఏవైనా మీకు నచ్చినవి 3 questions మీరు రాయాలి. సో ఒక క్వశ్చన్ 10 marks క్యారీ చేస్తుంది. సో 3 × 10 30, ఇలా మీకు 30 marks అనేవి వస్తుందన్నమాట. ఇందులో ఎలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, ఎలా రాస్తే పడతాయి అంటే ఇది లాంగ్ టైప్ ఆన్సర్స్ కాబట్టి సెక్షన్ ఏలో ఇలా మీరు అటెండ్ చేయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయండి, తర్వాత డెఫినేషన్ రాయండి, ఆ తర్వాత కీ పాయింట్స్ ఏమైనా ఉంటే కీ పాయింట్స్ సెంటెన్స్ వైజ్గా రాయండి, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేయండి. సో ఇంట్రడక్షన్, డెఫినేషన్, కీ పాయింట్స్, తర్వాత ఏదైతే క్వశ్చన్లో వాడు అడుగుతున్నాడో వాటి గురించి రాయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ అనేసి. సో ఇంట్రడక్షన్ రాసి, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఒక డెఫినేషన్ రాసి, దాని కీ పాయింట్స్ రాసి, లిమిటేషన్స్ రాయండి, దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది కదా, డయాగ్రామ్ వేయండి, డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 4-5 points రాయండి. నెక్స్ట్ వచ్చేసి దాని ఇంపార్టెన్స్ కూడా రాయండి అండ్ నెక్స్ట్ కన్క్లూజన్తో క్వశ్చన్ని ఎండ్ చేయండి. సో ఇలా ఇంట్రడక్షన్ నుండి డెఫినేషన్, కీ పాయింట్స్, లిమిటేషన్, డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్, ఇంపార్టెన్స్, కన్క్లూజన్ రాసినట్లయితే 10కి 10 marks ఎక్కడికి పోవు, మీ దగ్గర ఉంటాయి, మీ జాబ్లోనే ఉంటాయి. సో చక్కగా రాయండి. ఇంట్రడక్షన్ నుండి కంక్లూజన్ వరకు మీరు క్లియర్గా ఏ క్వశ్చన్ అయినా సరే మీరు అటెండ్ చేసినట్లయితే సెక్షన్ ఏలో ఇంట్రడక్షన్, కంక్లూజన్, ఇలాగ ఇంట్రడక్షన్, డెఫినేషన్, కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, డిఫరెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే రాసేసి కంక్లూడ్ చేసినట్లయితే కంపల్సరీ మీకు 10కి 10 marks సెక్షన్ ఏలో వచ్చేస్తాయి. సో ఇలా మీరు 30 marks ఎర్న్ చేసుకోగలుగుతారు 3 answers అటెంప్ట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సెక్షన్ బిలో మీరు 8 questions ఆన్సర్స్ అటెండ్ చేయాలి. ఒక క్వశ్చన్ వచ్చేసి 5 marks తీసుకుంటుంది. సో 8 × 5 టోటల్ 40 marks మీరు సెక్షన్ బిలో చేయగలుగుతారు. సో ఎలా అటెండ్ చేయాలి, ఆన్సర్ ఎలా రాయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ది టైప్స్ అని ఉంది. సో వాట్ ఈజ్ యూటిలిటీ అంటే ఇప్పుడు మీరు ఎలా రాయాలి, యూటిలిటీ ఒక డెఫినేషన్ రాయండి. యూటిలిటీ ఒక డెఫినేషన్ రాసి టైప్స్ ఆఫ్ యూటిలిటీ అని హెడ్డింగ్ పెట్టి దానికి ఎన్ని టైప్స్ ఉన్నాయో పాయింట్స్ వైజ్గా రాసి ఆ పేర్లు రాసి ఆ పేరుకి కూడా మీకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ యూటిలిటీ టైప్స్ అనేవి ఒక 4 ఉన్నాయి అనుకో, ఆ 4 definitions కూడా మీరు రాయండి. సో ఇలా రాసినట్లయితే 5కి 5 marks వస్తాయి. ఒకవేళ మీకు వాటి డెఫినేషన్స్ గుర్తులేకపోతే కనీసం టైప్స్ యొక్క పేర్లైనా రాసి వాటిని అండర్లైన్ చేయండి. సో ఇట్లయినా 5కి 5 marks వచ్చేస్తాయి. సో ఇలాగ 8 questions మీరు ఆన్సర్స్ అటెండ్ చేయాలి. అప్పుడు మీకు 40కి 40 సెక్షన్ బిలో వచ్చేస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి అనమాట. సెక్షన్ సి చాలా 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 ఈజియెస్ట్ వే టు పాస్ అనమాట. నేను ఈ ఎగ్జామ్ పాస్ అవుతే చాలు, పేపర్ పాస్ అవుతే చాలు అనుకున్న వాళ్ళు సెక్షన్ సికి అంటే 2 marks షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అయిపోండి ఫైనల్ ఎగ్జామ్ కోసం. అండ్ అదొకటి ప్రిపేర్ అయ్యి మీరు లాంగ్ ఆన్సర్లో ఒకటి ప్రిపేర్ అయినా ఈజీగా మీరు పాస్ అయిపోతారు. కనీసం 40 marks స్కోర్ చేసినా మార్క్స్లో పాస్ అయిపోతారు. సో ఈ సెక్షన్ సి మీరు ఎలా రాయాలి, ఇప్పుడు 15 questions ఆన్సర్స్ అటెండ్ చేయాలి మీరు. ఓకేనా? ఒక క్వశ్చన్ వచ్చేసి 2 marks క్యారీ చేస్తుంది. సో 15 × 2 30. మీరు సెక్షన్ సిలో 30 marks ఆన్ చేసుకోగలుగుతారు అనమాట. ఇది ఎలా రాయాలి, మీరు 5 linesలో రాస్తే చాలు, ఈజీగా 2 marks వచ్చేస్తాయి. వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటో రాయండి, దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి, అంతే. మీకు ఈజీగా 2 marks వచ్చేస్తాయి. 15 questions మీరు అటెండ్ చేసి ఈజీగా 30 marks మీరు ఆన్ చేసుకోగలుగుతారు.
అర్థమైందా? సెక్షన్ సి, సెక్షన్ బి, సెక్షన్ ఏ. మీరు ఎప్పుడైనా సరే సెక్షన్ ఏలో ఇంట్రడక్షన్, డెఫినేషన్, ఇంపార్టెంట్ పాయింట్స్, కంక్లూజన్ ఇలాగ మీరు బ్రీఫ్గా రాసినట్లయితే పారాగ్రాఫ్స్లో రాయకండి, ఎప్పుడు కూడా పాయింట్స్లోనే రాయండి. సింపుల్గా 1, 2, 3 సైడ్కి బార్డర్ తర్వాత చిన్న లైక్ ఇప్పుడు ఇది మెయిన్ బార్డర్ ఉంటుంది, ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టారనుకో, ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ దగ్గర మీరు ఇంట్రడక్షన్ అని రాశారు, కింద వచ్చేసి దీన్ని అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన తర్వాత దీన్ని ఒక 2-3 లైన్స్లో ఇంట్రడక్షన్ క్లోజ్ చేసి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అని వచ్చింది అనుకో, పారాగ్రాఫ్స్లో రాయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే పాయింట్ 1 దాని యొక్క ఇంపార్టెన్స్ రాయండి, పాయింట్ 2 దాని యొక్క ఇంపార్టెన్స్ రాయండి. ఇలాగ మీరు పాయింట్స్ వైజ్గా రాసినట్లయితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ని కరెక్ట్ చేస్తారు కదా ఎగ్జామినర్, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇతను ఇది రాశాడు అనేసి. ఓకేనా? అండ్ ఎక్కడ కూడా ఎగ్జామ్లో ఏమైనా తప్పు వచ్చిందంటే స్ట్రైక్ ఆఫ్ చేయకండి, దాన్ని హైలైట్ చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అనే స్పెల్లింగ్ మీరు హెచ్టీ ఇలా రాశారనుకోండి, దీన్ని ఇలా రాసేయాల్సిన అవసరం లేదు, దాని పక్కనే WHAT అనేసి అలా పేపర్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని హైలైట్ చేసి మార్క్స్ లూజ్ చేసుకోవద్దు. ఓకే, సో ఇది అన్నమాట ఎకనామిక్స్ పేపర్, మోడల్ పేపరు. మీరు ఇలా రాసి ఉండండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఎకనామిక్స్కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటో కూడా నేను తెలుగులో మంచిగా పెడుతూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.